హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియా కలెక్షన్స్. సో వన్ థింగ్ అండి, మనం ఫ్రీ షిప్పింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ పెడుతూ ఉన్నాము. లైక్ మొన్న పెట్టినాను కదా 249ది అలాగా. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ నేను మీకు క్లియర్ చెప్పాలి అనుకుంటున్నాను. ఉదయ కలెక్షన్స్లో మార్జిన్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో మేము మార్జిన్ చాలా తక్కువగా తీసుకుంటాము, ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటాము. ఓపెన్గా చెప్పాలి అని అంటే మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఏమవుతుంది అంటే కొంతమంది లైక్ బెంగళూరు, చెన్నై, పూణే అండ్ బార్డర్ ప్లేసెస్లో ఉంటారు కదా, లైక్ గుజరాత్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ ఏరియాలలో కూడా నుంచి ముంబై, ఇలాంటి ఏరియాస్ నుంచి కూడా మనకి బుకింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు అని అంటే, అక్క మేము అవి ఇండియన్ పోస్ట్ ఇస్తాం, బికాస్ సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ పోస్ట్ అయితే ఖచ్చితంగా సేఫ్గా వస్తాయి అనేది పాయింట్ ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి డిటీడీసీలో ఇస్తే కొరియర్ ఛార్జెస్ 150 to 200 రూపీస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను 249 రూపీస్ది 200 రూపీస్ కొరియర్ ఛార్జెసే పెట్టుకుంటే నాకేం మిగులుతుంది? ఈవెన్ అట్లీస్ట్ లాకెట్ మనీ అయినా నాకు వస్తుందా రాదా? సో మీకు అలాంటి రిక్వెస్ట్ ఏదైనా ఉంటే ప్లీజ్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేస్తా అంటే నేను డిటీడీసీకే ఇస్తాను. అదే ఇండియన్ పోస్ట్ అనుకోండి, మనకి కొంచెం తక్కువ అమౌంట్లో 70, 80 అది ఫైన్. 10, 20కి నేను ఎక్కడ ఆలోచించాను. బట్ 100స్లో వస్తున్నప్పుడు 249కి లేదంటే 300కి 100స్లో వస్తున్నప్పుడు ఇట్స్ వెరీ హైయెస్ట్ ప్రెషర్ ఫర్ మీ. సో ప్లీజ్ చెక్ చేసుకోండి. మీరు పే చేస్తే నేను పంపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. డిటీడీసీలో ఆ 200 కావచ్చు, 300 కావచ్చు, మీరు పే చేయండి, నేను పంపిస్తాను. నేనేంటంటే చారానా కూరకు బరానా మసాలా అన్నట్టుగా అంటారు కదా, సో అట్లా కాకుండా మనం ప్రోడక్ట్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది, ఇండియన్ పోస్ట్ ఆర్ వాట్ ఎవర్. సో అంతే అనమాట. ఆ పాయింట్ కూడా చెప్పాలి అనుకున్నాను. బికాస్ కొంతమంది ఈరోజే 4 మెంబర్స్ అడిగారండి అలాగా. ఒకటి వచ్చి చెన్నై పార్సల్కి డిటీడీసీలో వేయమని అడిగారు, ఒకటి పూణేది అనుకుంటా, పూణేది కూడా. సో ఒకసారి అందరికీ క్లియర్ అవుట్ చేద్దాము. బికాస్ 249 పార్సల్లో 200 షిప్పింగ్కే పోతే నాకేం మిగులుతుంది అనేది ఒక పాయింట్ ఉంది కదా. సో ఆ పాయింట్ మీద నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే. ఓకేనా? అందరిలాగా ఆ 249 బదులు 400, 500కి సేల్ చేసేటట్టు అయితే మనది కాదు. ఓకే, సో మనం న్యాయంగా వెళ్తాం, ఎంతైతే తినాలనుకున్నంతే తింటామన్నమాట, ఎక్కువగా తినం.